చోళప్ప భార్య యశోబాబాయికి మటుకు ప్రసవ వేదనతో కేకలు పెడుతుంది, ఇల్లంతా కూడా కేకలు పెడుతుంది. మరి ఈయన ఒక పక్కన సామాన్లన్నీ బయట పడేయటం ద్వారా పెద్ద పెద్ద ధ్వనులు ఆ సామాన్లు కింద పడినప్పుడు మరి పెద్ద పెద్ద చప్పుడు వస్తుంది కదండి. ఆ చప్పుడుతో ఇల్లంతా కూడా దద్దరిల్లిపోయింది. మరి ఆమెమో ఈ బాధపడుతుంది, ఈ కేకలతో ఈ చప్పుడుతో కూడా వినలేకపోయింది. స్వామి సమర్థ అంతగా అల్లరి చేస్తున్నట్ట, సామాన్లని బయట విసిరేస్తూ ఆ మూతతో ఇల్లంతా కూడా మారుమోగేటట్టుకు చిందరవిందరగా చేస్తూ వచ్చారట దత్తాత్రేయులు స్వామివారు. మరి శ్రీ స్వామి సమర్థ చేసే చేష్టలు ఎవరు కూడా గమనించలేకపోయారండి. ఎందుకంటే ఆయన అవధూత దత్తాత్రేయుల స్వామివారు. మరి వారు చేసే లీలలు అవధూతలకే అర్థమవుతుంది, కానీ సామాన్యమైనటువంటి మానవులు మరి చోళప్ప భార్యకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ తదితరులు అక్కడ ఉన్నటువంటి ప్రసవ వేద సమయంలో అక్కడ ఆదుకోవటానికి వచ్చినటువంటి మనుషులకు కానీ ఎలా అర్థమవుతుందండి? ఆ దత్తాత్రేయుని లీలలు అర్థం కాదు. కాబట్టి అయినప్పటికీ ఆయన అంతగా ఇల్లంతా చాలా చిందరవందరంగా చేస్తూ స్వామివారు కనిపించడం జరిగింది. మరి ఆ వారి చేష్టలు ఎవరికి కూడా అర్థం కాలేదు. చివరికి శ్రీ స్వామి సమర్థ కాసేపు అయిన తర్వాత అక్కడి నుంచి వచ్చి తలుపు దగ్గర నుంచి అడ్డంగా నిల్చున్నారు కదండి, అక్కడి నుంచి వచ్చి వారు స్వయంగా ఏ ఏ వస్తువులను వారి చేత్తో బయటకు పడేశారో తిరిగి ఆ వస్తువులన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకుని యథావిధంగా ఇంట్లో పెట్టడం జరిగిందండి స్వామివారు. ఈ సామాన్లు తీసేటప్పుడు కూడా ఆయన అక్కడ అడ్డంగా నిలబడ్డారు కదా, మరి ఆ యశోబాబాయికి అడ్డంగా నిలబడి ఉన్నటువంటి గది నుంచి బయటకు వచ్చి ఆ గది తలుపులు వారే వేశారట, స్వయంగా వారి చేతిలోనే వేసి ఆ సామాగ్రిని అంతా మళ్ళీ పేర్చి ఎక్కడెక్కడ ఉందో స్వామి సమర్థ వారే స్వయంగా వారి చేతులతో పెట్టడం జరిగింది, సర్దారు వారే. అంటే శ్రీ స్వామి సమర్థ చేసినటువంటి చేష్టలకు ఒక రహస్యం కూడా ఇందులో దాగి ఉంది అనేటువంటి విషయము మనం గ్రహించుకోవాలి. ఏంటంటే చోళప్ప భార్య మరి యశోబాబాయికి ప్రసవ సమయంలో నిజానికి ప్రాణగండం ఉందండి. అది ఆ ప్రాణగండం తప్పించడానికే మృత్యువుని లోపలికి రానియకుండా స్వామి సమర్థ దత్తాత్రేయుల స్వామి వారు ఎరగనది అంటూ ఏదీ లేదు కాబట్టి వారికి సర్వం తెలుసు కాబట్టి ఆ గుమ్మం దగ్గర ఆ చేతులు కట్టుకొని ఆ మృత్యుదేవుడు లోపల రాకుండా అడ్డంగా నిలబడ్డారు. అది మనం గ్రహించవలసినటువంటి విషయము. స్వామి సమర్థ తన భక్తుని కుటుంబీకులను, అంటే చోళప్ప భక్తులు కదండి, మరి వారి యొక్క కుటుంబీకులు భార్యా పిల్లలు స్వామివారిని నమ్మకపోయినప్పటికీ కూడా భక్తుడు నమ్ముతున్నాడు కదా, భక్తుడి యొక్క బాధ్యతను కుటుంబీకులు ఆ విధంగా విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆ కుటుంబీకుల యొక్క బాధ్యతలను స్వామివారు తీసుకున్నారనే విషయం గ్రహించాలి. కాబట్టి అంత దయామయుడు, కరుణామయుడు. నిజానికి ఆ యశోబాబాయికి ప్రాణగండం ఉంది ప్రసవ సమయంలో. స్వామివారు ఆ విధంగా అడ్డంగా నిలబడకపోతే ఆమె యశోబాబాయి ఆ ప్రసవ సమయంలో చనిపోయేది నిజానికి. మరి అలాంటి మృత్యువుని అడ్డంగా నిలబడి స్వామివారు ఆ గదిలోనికి ప్రవేశింపకుండా ఆదుకున్నాడనే విషయము తెలుసుకోవాలి. మరి అలాగే శ్రీ స్వామి సమర్థ మరి బయట పారేశారు కదా, సామాన్లను ఇంట్లో ఉన్నటువంటి సామాన్లను తీసేసి బయట పారేసి తిరిగి వారే ఆ గదికి తలుపు పెట్టి అక్కడ సామాన్లన్నీ వారే స్వయంగా లోపలికి తీసుకొచ్చి సర్దారు కదండి. అంటే ఒక ఆడపిల్ల పని చేస్తారు కదా, సామాన్లు కానీ అవన్నీ కానీ ఎక్కడికక్కడ వంటిట్లో కానీ అవన్నీ సర్దుకోవడం అంటే ఒక ఆడపిల్ల యొక్క లక్షణము. కాబట్టి స్వామివారు ఆ ప్రసవ వేదము నుంచి ప్రాణగండం నుంచి తప్పించుటయే కాక నీకు ప్రసవం సులభంగా కలుగుతుంది తల్లి, నీకు పుట్టేది ఆడపిల్ల అని కూడా సూచించడం జరిగింది వారి యొక్క చేష్టల ద్వారా. ఇది మనం గ్రహించవలసినటువంటి గొప్ప విషయం, ఇందులో దాగినటువంటి అంతరార్థం. శ్రీ స్వామి సమర్థ యశోబాబాయి పై ఆశీస్సులు కిరుపించడం చేత యశోబాబాయికి శ్రీ స్వామి సమర్థపై ఒక సంఘటనలో విశ్వాసం కూడా కలిగిందిట. ఏ సంఘటన అంటే ఇది ఇప్పుడు మనము ఈ ప్రాణగణం తప్పించడం, ఒక ఆడపిల్ల పుట్టడం ఒకటి చెప్పుకున్నాము. అలాగే ఒకసారి యశోబాబాయి చేతి పైన ఒక తేలు కుట్టిందిటండి. ఆ తేలు కుట్టడం చేత ఆ యశోబాబాయి చాలా బాధపడుతుంటారు, నొప్పిని భరించలేకుండా ఏడుస్తుందిట. ఆ యశోబాబాయి భరించలేనప్పుడు అప్పుడు స్వామివారు వారిదోన వారు అక్కడ వారి ఇంట్లో ఉండడం చూసి అప్పుడు అందుట ఆ తల్లి ఏమనంటే, అందరికీ కూడా నువ్వు అన్ని బాధలు తీరుస్తావయ్యా, మరి నేను బాధపడుతుంటే నువ్వెందుకు ఊరకనే ఉన్నావు అని ప్రశ్నించడం జరిగింది యశోబాబాయి ఆ దత్తాత్రేయుల స్వామివారిని. మరి అప్పటి వరకు ఆమెకు నమ్మకం లేదు,
తనకి బాధ వచ్చినప్పుడే భగవంతుడు గుర్తొస్తాడు అనే విషయం మనం ఈ యొక్క సంఘటన ద్వారా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఆమె భరించలేని పరిస్థితిలో ఉంది, ఒక పక్క తేలు కుట్టింది, అది భరించరాని నొప్పి. అప్పటి వరకు తన ఇంట్లో ఉన్నది సాక్షాత్తు ఆ పరమాత్ముడైన విషయం తెలియక చాలా చిన్న చూపుతో చూస్తున్నటువంటి ఆ యశోబాబాయి కానీ అనేక మంది భక్తులు దర్శనం చేసుకుని వారి యొక్క బాధలను కష్టాలను చెప్పడం ద్వారా స్వామివారు భక్తులకి ఆశీస్సులు ఇవ్వడం ద్వారా వారికి ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆ రోగాలు అవన్నీ కూడా నయమవుతున్నాయి. అప్పుడు ఈ చోళప్ప భార్య తనంతట తానే మరి అతనికి ఆ స్వామివారిని అడిగిందిట, అందరికీ అన్ని బాధలు తీరుస్తావు కదయ్యా, మరి నేను ఇంత బాధపడుతుంటే నువ్వు చూస్తూ ఊరికే ఎందుకు కూర్చున్నావని తన మనసులో ఆ చోళప్ప భార్య మనసులో అనుకోవడం జరిగింది. మరి స్వామి సమర్థులంటే అందరి మనసులో ఉన్న విషయాలు తెలుసుకునేవారే కదండి ఆ పరమాత్మ దత్తాత్రేయులు స్వామి వారు. ఆ దత్తాత్రేయులు స్వామి వారు ఎవరు మనసులో ఏది అనుకున్నా వారికి కళ్ళకి కట్టినట్లుగా కనబడుతుంది. వారి దగ్గర దాచేదంటూ ఏదీ లేదు, ఎందుకంటే సాక్షాత్ పరమాత్ముడు. అందరి యొక్క అంతరంగంలో ఉన్నటువంటి విషయాలని తెలిసిన వారే దత్తాత్రేయుల స్వామి శ్రీ స్వామి సమర్థ రూపంలో అక్కలకోట మహారాజులో ఆయన అవతరించారు. అలాంటి స్వామి సమర్థ మరి యశోబాబాయి అనుకున్న విషయాన్ని వెంటనే గ్రహించుకుని ఆయన ఏం చేశారట, వారు ధరించినటువంటి ఆ పాదుకల్లో ఒక పాదుకని తీసుకుని ఆ యశోబాబాయి మీదకి విసిరాటండి స్వామి సమర్థ అక్కలకోట మహారాజుకు. మరి ఆ యశోబాబాయి ఆ పాదుకను పట్టుకోగానే స్వామి సమర్థ ఏం చెప్పారంటే, అమ్మా ఆ పాదుకలో నీ ఏ చేతిపైన అయితే నీకు తేలు కుట్టిందో ఆ చేతిని ఆ పాదుకలో ఉంచమ్మా, అప్పుడు నీకు నివారణ కలుగుతుంది అని ఆజ్ఞాపించారట. మరి స్వామి సమర్థని ఎప్పుడు నమ్మని ఆ యశోబాబాయి వెంటనే తన బాధను ఓర్చుకోలేక శ్రీ స్వామివారు చెప్పినట్లుగా, అంటే స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి ఆజ్ఞ ప్రకారము తన చేయిని శ్రీ స్వామివారి యొక్క పాదుకలో ఉంచడం జరిగింది. వెంటనే అప్పటి వరకు మండిపోతున్నటువంటి ఆ చెయ్యి నొప్పి ఎప్పుడైతే ఆ యశోబాబాయి స్వామివారి యొక్క ఒక పాదుకలో తన చేయిని పెట్టిందో వెంటనే నివారణ కలిగిందండి. మళ్ళీ తన చేయిని కొంచెం బయటకు తీయంగానే మళ్ళీ మొదలకైంది, మళ్ళీ నొప్పి రావడం జరిగింది. వెంటనే తన బాధ మళ్ళీ ఓర్చుకోలేక తన చేయిని మళ్ళీ స్వామివారి యొక్క పాదుకల్లోనే ఉంచి హాయిగా నిద్రపోయింత ఆ రోజు రాత్రి ఆ యశోబాబాయి. మన్నాడు శ్రీ స్వామి సమర్థ యొక్క మహిమను తలుచుకుందిట. వెంటనే ఆమెకి స్వామివారి మీద విశ్వాసము అపారమైనటువంటి నమ్మకం కలిగింది. అంతటి వరకు యశోబాబాయి కానీ తన పిల్లలకు కానీ స్వామివారిని నమ్మేవారు కాదు. సాక్షాత్తు దత్తాత్రేయుల స్వామివారే వారి ఇంట్లో ఉన్నారండి, అది తెలుసుకోలేకపోయారు వాళ్ళు. అది నిజంగా దురదృష్టం అనుకోవాలి. కాబట్టి ఆమెకు వచ్చినటువంటి ఆ బాధ ఎప్పుడైతే బాధను తట్టుకోలేక తన మనసులో అనుకుందో అప్పుడు తనకు రుజువైంది వారి ఇంట్లో ఉన్నటువంటిది సామాన్యమైనటువంటి మానవులు కాదు, సాక్షాత్తు ఆ పరమాత్మయే అనే విషయాన్ని ఆ చోళప్ప భార్య గ్రహించడం జరిగింది. ఒకసారి శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు చోళప్ప ఇంటిలో చేసినటువంటి అల్లరికి తట్టుకొనలేక ఎన్నో చివాట్లు పెట్టింట యశోబాబాయి. అలాగే తన ఇంటికి ఎందరో భక్తులు శ్రీ స్వామి సమర్థ ఉండటం వలన వారు ఇల్లు నిజానికి ఒక పుణ్యక్షేత్రంగా మారిపోయింది. కానీ ఆ తల్లికి తెలియదు కదా, మరి అలా అల్లరి చేస్తున్నప్పుడల్లా తిరుగుతూ వచ్చేది. కానీ నిజంగా దత్తాత్రేయుల స్వామి వారే ఆ ఇంట్లో కొలువై ఉండడం చేత ఆమెకి తెలియదు తన ఇల్లే ఒక పవిత్ర దేవాలయంగా మారిపోయింది అనే విషయము ఆమెకు తెలియదు. ఎందుకంటే ఎంతోమంది వచ్చి అక్కడ దర్శించుకుని ఉన్నారు. భక్తులు వచ్చి శ్రీ స్వామివారిని దర్శనం చేసుకుంటూ వారి యొక్క బాధలు చెప్పుకుంటూ మరి స్వామివారు ఆ బాధలను నివారణ చేస్తూ ఉన్నారంటే అది చాలా ఎంతో గొప్ప అవకాశం కలిగించినట్టు కదా, అది ఎంతో మందికి సేవ చేసినట్లు కదా ఆ తల్లి వాళ్ళ యొక్క ఇల్లు. అది తెలియదు పాపం ఆమెకి. ఆ చోళప్ప భార్యకు మాత్రం శ్రీ స్వామి సమర్థ పైన ఆ విధంగా అల్లరి చేస్తుండడం చూసి అప్పుడప్పుడు నమ్మకం కుదరక అలాగే సందిగ్ధంతో ఉంటూ స్వామివారిని హేళన చేస్తూ ఆమె వస్తూ ఉంది. ఎప్పుడైతే ప్రసవ వేదనలో ఆ యశోబాబాయికి ప్రాణగండం నుంచి తప్పించారో స్వామివారు, అలాగే కలగబోయే బిడ్డ ఆడపిల్లని చెప్పారు, తర్వాత ఒక తేలు కుట్టినప్పుడు స్వామి సమర్థ ఆమెకి నివారణ కలిగించారు.
ఈ 3 సంఘటనలను ఆమె మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవటం చేత స్వామి సమర్థం మీద చాలా అపారమైనటువంటి నమ్మకం కలిగింది ఆమెకు కూడా. ఆ తల్లికి కూడా దత్తాత్రేయ స్వామి అవతారమైనటువంటి స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజు గారి అవతారం పైన పూర్తి నమ్మక, విశ్వాసం, భక్తి కూడా కుదిరిందిట. ఇప్పుడు మనం కనుక శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఉదాహరణ తీసుకుంటే మనకి బాల్యంలో కృష్ణ పరమాత్ముడు చాలా అల్లరి చేసేవాడండి. అది మనకి భాగవతంలో కూడా చూడొచ్చు. కృష్ణుని యొక్క అవతారంలో ఆయన కృష్ణుడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చేసే చేష్టలను చూస్తే మనకు ఎంతో ఆహ్లాదం, ఎంతో ఆనందం కలుగుతుంది. ఆయన చేసినటువంటి పరమాత్ముడు, విష్ణు పరమాత్ముడు చేసినటువంటి ఆ విష్ణువు చేసే అల్లరిని చూస్తే మనకి చాలా ఎంతో ముద్దనిపిస్తుంది అన్నమాట. అలా ఆయన అల్లరి చేస్తుంటే కృష్ణుడి యొక్క తల్లి యశోదాదేవికి చాలామంది కూడా ఫిర్యాదు చేయటం జరుగుతుంది. ఈ విధంగా చేశాడు, ఈ విధంగా చేశారని. మరి ఆ యశోద పిల్లలు చెప్పినటువంటి మాట విని ఒక్కొక్కసారి సాక్షాత్తు పరమాత్ముడు ఆ విష్ణు అవతారమైనటువంటి కృష్ణ భగవానుడినే కొట్టేదిటండి, చేయి చేసుకునేది ఆ పిల్లల యొక్క అల్లరి భరించలేక. ఒకసారి కృష్ణ పరమాత్ముడు అందరితో ఆడుకుంటూ మట్టిని తిన్నట్టండి. ఆ పరమాత్ముడు మట్టిని తిని మరి అందరూ మట్టిని తిన్న సంఘటన చూసి తదితర పిల్లలందరూ కూడా కృష్ణుని యొక్క తల్లి అయినటువంటి యశోదాదేవికి వెళ్ళి ఫిర్యాదు చేయటం జరుగుతుంది. మరి యశోదా తల్లి ఆ కృష్ణుని పిలిపించి నువ్వు మట్టి తిన్నావా అంటే లేదని చెప్తాడు, అబద్ధం ఆడతాడు ఆ పరమాత్మ. ఏది నోరు తెరువు అన్నప్పుడు బాలుడైనటువంటి ఆ కన్నయ్య తన నోరుని తెరిచి చూపించేటప్పటికీ ఆ కృష్ణ పరమాత్ముడు బాలుడు రూపంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్ముడు యొక్క నోటిలో 14 భువన భాండావులు కనిపించాయటండి ఆ యశోదా తల్లికి, కృష్ణుడి తల్లికి. మరి తన నోటిలో ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్ముడు తల్లియగు యశోదామాత ఆ 14 భువన భాండాలను చూసి అంటే పరమాత్ముడు నీకు పుట్టాడు, నేను మామూలు పిల్లవాడిని కాదు అని కృష్ణ పరమాత్ముడు ఆ సంఘటనలో రుజువు చేశారనే విషయం మనం గ్రహించుకోవాలి. అంటే కృష్ణ భగవానుడు మారు రూపంలో ఉన్న మారు రూపంలో ఒక బాలుడిగా కనిపిస్తున్నాడు తప్ప అక్కడ నిజానికి విష్ణువే అని ఆ యశోదాబాయి గమనించింది కృష్ణుని యొక్క ఆ సంఘటన ద్వారా. అలాగే ఇక్కడ దత్తాత్రేయుని అవతారమైనటువంటి శ్రీ స్వామి సమర్థ అంత అలరి చేసినప్పుడు మరి చోళప్ప ఇంట్లో ఉన్నటువంటి ఆ దత్తాత్రేయుల స్వామి వారు చివరికి ఆ చోళప్ప భార్య అయినటువంటి మన యశోబాయికి కూడా ఆ సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయుల స్వామి వారు విష్ణువే, కృష్ణ పరమాత్ముడే అనేటువంటి విషయము తెలుసుకుంది. ఎందుకంటే ఎప్పుడైతే మరి ఈయన మారు రూపంలో ఉండి అంత అలరి చేసినప్పటికీ చివరికి ఆయన చూపించినటువంటి ఆ లీలలను తర్వాత ఆ మహిమలను చూసి ఆ తల్లి ముగ్ధురాలైంది. ఏ విధంగా అయితే కృష్ణుడి తల్లి యశోద ముగ్ధురాలైందో ఇక్కడ మరి అక్కల్కోట స్వామి చోళప్ప భార్య అయినటువంటి యశోబాబాయికి ఇక్కడ ఆవిడ కూడా ముగ్ధురాలైంది. కాబట్టి శ్రీ స్వామి సమర్థ ఈ యశోబాయిని ఆ కృష్ణుడు ఏ విధంగా ఏడిపించాడో, చివరి తన అవతారం యొక్క రహస్యాన్ని ఏ విధంగా బయటపెట్టాడో దత్తాత్రేయుల అవతారమైనటువంటి శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారు కూడా చోళప్ప భార్య అయినటువంటి యశోబాబాయికి ఆ విధంగా వారి యొక్క రహస్యాన్ని బయట పెట్టారు. అంటే నేను భగవంతుడిని, మామూలు సామాన్యమైనటువంటి మానవుని కాదు అని ఏ విధంగా యశోబాబాయి పిల్లలు ఆ విధంగా తలుస్తున్నారో అది కాదు, నేను సాక్షాత్తు భగవంతుడే అనేటువంటి విషయాన్ని ఆ యశోబాబాయి చెప్పడం జరిగింది. ఇప్పుడు మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ఇప్పుడు గమనిద్దామండి. స్వామి సమర్థ అక్కల్కోట మహారాజుకి ముఖ్య భక్తుడైనటువంటి చోళప్పకి పరీక్ష ఒకటి. చోళప్ప సద్భావన, ఆయన సద్భావన నిజానికి ఆయన సద్భావనే, అది దాని గురించి మరి అలాంటి సద్భక్తునికి మాయ ఎలా కమ్మింది అనేటువంటి విషయం కూడా ఇప్పుడు మనము గమనిద్దాం. చోళప్ప చాలా మహాభాగ్యశాలి అండి. ఎందుకంటే సాక్షాత్తు దత్తాత్రేయుల స్వామి వారి ఇంటిలో ఆశ్రయం కల్పించారు. అసలు దత్తాత్రేయ స్వామి వారికి విశ్వమంతా ఆయనదే కదండి, విశ్వమంతా ఆయనదే. మరి ఆయనకి పలానా చోట ఉండాలని కానీ అలా ఏమీ లేదు. కానీ భక్తుని యొక్క ప్రేమకి ఆ పరమాత్మను లొంగి చోళప్ప ఇంటిలో ఉండడం జరిగింది. కాబట్టి దత్తాత్రేయ అవతారముకు శ్రీ స్వామి సమర్థ మరి చోళప్ప ఇంటిలో చోళప్ప ఆశ్రయం ఇచ్చాడు అనేటువంటి విషయం మనం
మర్చిపోకూడదు. అంటే తన కుటుంబంలో, చోళప్ప యొక్క కుటుంబంలో స్వామివారిని ఒకరిగా చూసుకున్నట్టు ఆ భక్తుడు, అంతే తప్ప తేడా లేకుండా సమానముగా ఆ చోళప్ప చూసుకున్నాడు. నిజానికి చోళప్ప యొక్క సంకల్పము కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ప్రేరణే, వారి యొక్క సంకల్పము ద్వారానే ఆ విధంగా స్వామివారికి ఆశ్రయం ఇవ్వటం జరిగిందనే విషయం మనం గ్రహించాలి. ఎందుకంటే సాక్షాత్తు చోళప్ప చేసినది కాదు. ఎందుకంటే స్వామి సమర్థ మొట్టమొదట చోళప్పను చూడంగానే అక్కలకోటలో ఏమన్నారు, నీవు నా భక్తుడవు పూర్వజన్మలో అని చెప్పడం జరిగింది. నీకు నాకు అనేక జన్మల బంధం ఉందని కూడా చెప్పారనే విషయం మనం చెప్పాం. కాబట్టి వారిరువురు జన్మల బంధం ఉండడం చేత స్వామివారు అట్లా వారింట్లో రావడం జరిగిందనే విషయం మనం మర్చిపోకూడదు. అంటే స్వామివారి యొక్క ప్రేరణ చేత చోళప్ప మరి దత్తాత్రేయ స్వామి వారికి ఆతిథ్యం ఇచ్చి వారికి ఆశ్రయం కల్పించారనే విషయము మనం గ్రహించాలి. అలా చోళప్ప శ్రీ స్వామి సమర్థతో ఎంతో అన్యోన్యంగా ఉండేవాట. అలాగే స్వామితో బంధం కలిగి ఉండేవాడు, చాలా గట్టి బంధాన్ని కూడా ఏర్పరచుకున్నాడండి. అలాగా చోళప్ప తన స్వామి కోసమని చివరికి ఎక్కడి దాకా వెళ్ళాడంటే భార్యా బిడ్డలను కూడా వదులుకునేటకు సిద్ధపడ్డట. అనేక సార్లు భార్యా బిడ్డలు వ్యతిరేకంగా చెప్పినప్పటికీ కూడా ఆ చోళప్ప నమ్మకుండా స్వామివారి యొక్క మాటకే ఆయన ప్రాధాన్యత ఇచ్చేవారు. స్వామివారి మాటే సత్యమైనటువంటి మాట అనేటువంటి విషయము ఆ చోళప్ప స్వామివారి పాదాలను అదల వదలకుండా సిద్ధమై ఉన్నాడు ఎప్పుడు కూడా అనే విషయము గ్రహించాలి. మరి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు చోళప్ప ఇంట్లో అనేక విధంగా అలరి చేశాడని చెప్పుకున్నాం. మరి ఆ యశోబాబాయిని ఎంతగా ఏడిపించారో మనము చెప్పుకున్నాం కూడా. మరి అంత ఏడిపించినప్పటికి కూడా తన భార్య ఆ స్వామివారి పైన చోళప్పకి నిందలు వేసినప్పటికీ కూడా ఆయన చోళప్ప ఏమాత్రము పట్టించుకోలేదు. స్వామివారు చేసే ఆ అల్లరి చేష్టలు కానీ అల్లరి మాటలు కానీ చెప్పినవి కూడా ఏది పట్టించుకోలేదు. స్వామివారికే ప్రాధాన్యత ఇచ్చాట ఆ చోళప్ప. అంతటి గొప్ప భక్తుడండి. పైపెచ్చు అనునిత్యము కూడా శ్రీ స్వామి సమర్థనే అక్కలకోట మహారాజు గారిని సేవిస్తూ ఆరాధిస్తున్నట్ట ఆ నిజభక్తుడు. ఒకసారి స్వామి సమర్థకి చోళప్ప పైన విపరీతమైన పరీక్ష పెట్టాలని అనుకున్నట్ట స్వామివారు. ఏం చేశారంటే స్వామి సమర్థ ఒకసారి చోళప్ప ఇంటిని విడిచి వెళ్ళిపోతుండగా మరి స్వామి సమర్థ ఆ విధంగా వెళ్ళిపోతుంటే చోళప్ప పరిగెత్తుకొచ్చి బ్రతిమిలాడట స్వామి సమర్థ అక్కలకోట మహారాజుకి, స్వామి వెళ్ళకండి, మీరు ఇక్కడే ఉండండి అని బ్రతిమిలాడట. మళ్ళీ బ్రతిమిలాడి తిరిగి స్వామివారిని ఇంటికి తీసుకొచ్చారు చోళప్ప. అంటే అంత ప్రాధాన్యత ఇచ్చాడు పిల్లలకు కానీ భార్యకు కానీ. స్వామి లేకపోతే తనకు కూడా ఇల్లు అవసరం లేదని, వాళ్ళు ఎవరు అవసరం లేదని, స్వామివారే ముఖ్యమని. మరి స్వామి ఒకసారి వెళ్ళిపోతున్నట్టుగా ఆయన పరీక్ష పెట్టి వెళ్ళిపోతుంటే పరిగెత్తుకు వెళ్ళి చోళప్ప బ్రతిమిలాడి తన స్వామిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చట అండి. మరి ఇంతటి కఠిన పరీక్షలో కూడా చోళప్ప మరి ఉత్తీర్ణుడు అవటం జరిగింది స్వామి పెట్టినటువంటి పరీక్షలో. ఒకసారి ఇలాంటి ఇంత మంచి భక్తుడికి మరి ఒక సందర్భంలో చోళప్పకి మాయ కమ్మటం జరిగిందండి. అది ఏమిటో అనేది ఇప్పుడు చూసుకుందాం. అంటే మనము హరిమాయను తప్పించటము ఎవరి వల్ల సాధ్యం కాదు అనే ఒక విషయం తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి ఎంతటి సత్పురుషుడు అయినప్పటికీ కూడా మాయను గెలుచుటకు సాధ్యపడదు అనే విషయం కూడా మనము తెలుసుకోవాలంటే అంతటి మాయ అనేది చాలా భయంకరమైనదండి. ఎవరిని ఎటువంటి వాళ్ళ మీద ఆవరిస్తుందో ఆ సమయంలో మంచి మార్గంలో ఉన్న వాళ్ళు కూడా పడిపోవటం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ అలాంటి మాయ చోళప్పకి కమ్మిందిట. ఎలాగనే చెప్తున్నాడు. ఈ చోళప్ప విషయంలో కూడా ఇదే జరిగింది, మాయ కమ్మింది ఒకసారి అనే విషయం మనం ఇప్పుడు చెప్పుకుందాం. మరి స్వామి సమర్థ దర్శనానికి అనేక ప్రాంతాల నుండి అనేక మంది స్వామివారి యొక్క పేరు ప్రఖ్యాతలను విని, స్వామివారు చూపించినటువంటి లీలలు మహిమలు విని అనేక మంది వస్తూ స్వామివారిని దర్శించుకుంటూ వారికి నివారణ కలుగుతూ వెళుతూ ఉంటారు. చోళప్ప ఇంటికి రావటం జరుగుతుందనే విషయము మనం తెలుసుకున్నాం. అలాగే శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట్లో ఉన్నప్పుడు ఆ అక్కల్కోట రాజు అయినటువంటి రాజా మాలోజీరావు భోస్లే యొక్క ఆతిథ్యంలో
ఉండుట ఈ స్వామిని చూసి అనేక మందికి ఆ విషయం తెలుసు. స్వామివారు ఎప్పుడు కూడా అక్కలకోట రాజు, ఈ భోస్లే గారు రాజు అంటే రాజా మాలోజీరావు భోస్లే అనే రాజు యొక్క ఆతిథ్యంలో ఉంటూ ఉండేవారు అనే విషయం అందరికీ కూడా తెలుసు. ఆ విషయం చివరికి ఎక్కడి దాకా వెళ్ళిందంటే బరోడా మహారాజు ఉన్నారండి. ఆ బరోడా మహారాజు శ్రీ మల్లారావు గైక్వాడ్, అక్కడ ఆయనకు కూడా తెలిసింట స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు ఆ అక్కలకోట రాజు అయినటువంటి భోస్లే ఇంటిలో ఎప్పుడు ఉంటూ ఉండేవారు అనేటువంటి బరోడా రాజు అయినటువంటి మల్లారావు గైక్వాడ్కి కూడా ఆ విషయం తెలిసి ఎంతో అసూయ చెందాట. ఎందుకంటే సహజమే కదండి, ఒక గొప్ప మహాపురుషుడు, సిద్ధపురుషుడు, ఒక సద్గురువు మరి ఒక గొప్ప రాజు దగ్గర ఉండి అక్కడ ఆ రాజుకి ఎంతో మరి ఎటువంటి ఆటంకము కలగనీయకుండా వారికి అనుకున్నట్లుగా ఆశీర్వదిస్తూ మరి ఆ రాజుకి ఎంతో పేరు ప్రఖ్యాతలు స్వామి వెనుక ఉండడం చేత ఇంత జరుగుతుందనే విషయము ఆ గైక్వాడ్కి, ఆ బరోడా రాజుకు కూడా తెలిసింది. అసూయ చెందాడు, ఆ విషయం కలత చెందాడు. మరి అలా కలత చెందిన ఆ గైక్వాడు శ్రీ స్వామి సమర్థుని అక్కలకోట నుంచి ఏదో విధంగా మరల్చి తన రాజ్యానికి ఆ స్వామివారిని రప్పించుకోవాలని ఒక పన్నాంగం పడినట్టండి ఆ గైక్వాడ్ అనే బరోడా రాజు. కానీ అలా పని ఏం చేశాడంటే తన రాజ్యానికి తీసుకుపోవాలి, స్వామివారిని అక్కడే ఉంచేసుకోవాలనేటువంటి ఒక ఆశ కలిగింది. మరి ఈ ఆశ నెరవేరటానికి ఎవరికైనా ఆశ చూపించాలి. అంటే ఈ కార్యాన్ని ఎవరైతే సఫలం చేస్తారో అంటే అక్కలకోటలో ఉన్నటువంటి స్వామివారు భోస్లే అనే రాజు దగ్గర ఎప్పుడు ఉండేవారు కదా, ఆ రాజు దగ్గర నుంచి మరల్చి బరోడాకి పంపించిన వారికి ఒక ఆశ చూపించేందుకు, ఆ కార్యం నెరవేర్చిన వారికి తగిన ధనము బహుమానంగా ఇస్తానని ప్రకటించట ఆ బరోడా రాజు. ఎవరి ద్వారా అంటే అతని మంత్రి ద్వారా చెప్పరించాడు. ఆ రాజుగారి మంత్రి తాత్యా సాహెబ్ అని ఉండేవాడండి. ఆ తాత్యా సాహెబ్ చేత అక్కలకోటకు పంపించి అక్కడ ఉన్నటువంటి కొంతమందికి ఈ ధనము ఇస్తాము, మరి రాజుగారిని ఆ విధంగా పంపించేట్టు చేస్తే ధనం ఇస్తామన్నటువంటి ఒక అందరికి కూడా ఒక ఆశ చూపించట ఆ మంత్రి రాజుగారి ఆజ్ఞ పాటించి. మరి అలాంటి సమయంలో ఇలా ధనం ఇస్తారు కదా అనేటువంటి ఉద్దేశంతో స్వామివారికి సన్నిహితుడైనటువంటి అతి ముఖ్యమైనటువంటి భక్తుడైనటువంటి చోళప్పకి మరికి అతని విషయం తెలుసుకుని ఈ బరోడా రాజు మంత్రి చోళప్పకి దగ్గరికి రావడం జరిగింది. వచ్చి ఈ కార్యంలో తనకి మరి సహాయం చేయమని, అట్లా ఇస్తే నీకు బహుమానం కూడా ఇస్తాను, అలాగే బహుమానంతో పాటు అక్కడ బరోడా రాజుగారి ద్వారా చెప్పి ఒక జాగీర్ కూడా నీకు ఇప్పిస్తాననేటువంటి ఒక ఆశని చోళప్పకి చూపటం ఆ బరోడా రాజు మంత్రి చెప్పడం జరిగింది. మరి ఆ సమయంలో మరి ఆ మాయ అనేటువంటిది చోళప్పకి కూడా కమ్మినది. ఇక్కడ మనం గ్రహించవలసిన ఉద్దేశం. కానీ చోళప్పకి అందులో ఒక సద్భావం ఉంది. ఏంటంటే తనకు వచ్చినటువంటి ఆ ధనము వలన అక్కడ మఠం యొక్క ఇంకా నిర్మాణం ఇంకా బాగా చేయొచ్చు, భక్తులకి రావటానికి పోవటానికి ఇంకా ఇబ్బందికరంగా ఉండదు, మరి ఆ స్థలం తీసుకున్నా ఏం చేసుకున్నా ఇలాంటి మంచి పనులు చేద్దామనే ఒక సద్భావన చేత ధనం తీసుకుందాము అనేటువంటి ఒక సంకల్పం ఏర్పడింది. ఆయన సద్భావన మంచిదే, కానీ ధనం తీసుకోవాలని ఒక ఆశ మటుకు కలిగింది. ఆ ధనం ద్వారా ఈ విధంగా చేద్దామని అతని సదుద్దేశమే ఉందనే విషయం మనం మర్చిపోకూడదు. ఎంత ఈ విధంగా అనుకున్నప్పటికి కూడా అతను ధనానికి లొంగిన వాడిగా కనబడ్డాడు. ఇది మనం మర్చిపోకూడదు. ధనానికి లొంగిన వాడిలాగా ఈ చోళప్ప మనం కనబడ్డాడు. నిజానికి ఆయన స్థలము మరి మంచి పనులకు చేయాలని అనుకున్నప్పటికీ కూడా ఆ చోళప్ప యొక్క దారి మళ్ళింది. అంటే ధనానికి లొంగిన వాడిలాగా కనిపెట్టాడు. మరి ఒకసారి స్వామి సమర్థ దగ్గరికి వెళ్ళి చోళప్ప మరి అక్కలకోటకి వదిలి, స్వామి మీరు బరోడాకు వెళ్తే మాకు ఇట్లా ఈ విధంగా ధనం కూడా వస్తుంది, కాబట్టి మీరు అక్కడ బరోడాకి వెళ్ళి ఆ రాజుగారి దగ్గర ఉండమని చోళప్ప చెప్పడం జరిగింది. అప్పుడు శ్రీ స్వామి సమర్థ దత్తాత్రేయుని అవతారమైనటువంటి ఆ అవధూత స్వామివారు సమర్థ అతని యొక్క చోళప్ప యొక్క మనోభావాన్ని గ్రహిస్తాటండి. చోళప్ప యొక్క మనోభావాన్ని గ్రహించి అప్పుడు అనుకుంటాట, అప్పుడు చెప్తాట అతనికి, ఏది ఆ బరోడా రాజుకి భక్తి లేదు, అక్కడ ఉన్నటువంటి బరోడా రాజుకి భక్తి లేదురా నాన్న మరి అని స్వామి చెప్పడంతో చోళప్ప
ఎప్పుడైతే ఈ విధంగా అక్కడ ఎక్కడో ఉన్నటువంటి ఆ బరోడా రాజు యొక్క అంతరార్థం గురించి చోళప్పకి తెలియజేస్తారు స్వామివారు. ఆ దెబ్బతో చోళప్ప మంత్రి వద్ద ఓడిపోయారు. ఎందుకంటే స్వామివారు వెళ్ళనని చెప్పడం జరిగింది కదా, అతను భక్తుల చోటనే వెళ్తాను కదా, అతనికి బరోడా రాజుకి భక్తి లేదు కదా, మరి అలాంటి వారి దగ్గర నేను ఎందుకు వెళ్తానని చోళప్ప అడిగినా కూడా స్వామివారు నిరాకరించడం జరిగింది. మరి ఆ మంత్రి దగ్గర చోళప్ప ఓడిపోయాడు. నేను పంపిస్తానని వాగ్దానం చేశాడు కదా, ధనాన్ని తీసుకుని ఆశ చూపడం చేత ఓడిపోయారు. తత్ఫలితంగా ఏమైందంటే మంత్రి వద్దనే ఓడిపోవటమే కాకుండా స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు అంటే దత్తాత్రేయుల స్వామి వారిని సేవించుకునే అర్హతను కూడా కోల్పోయాడండి. అది మాయ కమ్ముటడి చేత మనిషి ఎంతటి మనిషి అయినా కూడా ఈ విధమైనటువంటి ప్రమాదానికి లోనవుతారనే విషయము మనము గ్రహించుకోవాలి.